అరే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది ఈ వీడియో ఏంటన్నది. ఇక ఫైనల్లీ ఆల్మోస్ట్ 1.5 year తర్వాత అయితే నాకు దేవుడి నుంచి పిలుపు వచ్చిందనమాట. నేనైతే తిరుమల వచ్చేసాను నా ఫ్యామిలీతో. ఈసారి ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, అత్త, మామ ఇట్లా కాకుండా మా చిట్టి బుడ్డి ఫ్యామిలీతో వచ్చానమాట. వీళ్ళందరూ నా కజిన్స్. ఇంకా వీడియోలోకి వస్తే మేమైతే తిరుపతికి ఎంటర్ అయ్యాక లగేజ్ అంతా కూడా లగేజ్ కౌంటర్లో అయితే పెట్టేసాం. ఇంకా మార్నింగ్ కాబట్టి మేమైతే టిఫిన్ తినాలని చెప్పి ఏదైనా హోటల్కి వెళ్దామని వెళ్తుంటే రోడ్ పక్కన మాకు ఈ పూరి, దోశ బాగా టెంప్ట్ చేశాయి. సో ఇంకా ఆగలేక మేమైతే అక్కడే కూర్చొని తినేసాము. ఓకే, దోశ అయితే బాగానే ఉన్నింది, పూరి మాత్రం హైలైట్ అనమాట. ఇంకా నెక్స్ట్ మేమైతే టోకెన్స్ తీసుకోవడానికైతే వెళ్ళాము. ఇక్కడైతే అది ఫ్రీ దర్శనం కాకుండా సర్వదర్శనం అని ఉంటుంది కదా, సో దానికనమాట ఈ టికెట్స్. సో ఇంకా మేము ఆల్మోస్ట్ ఎండింగ్లో వెళ్ళాం, చాలా తక్కువ టికెట్స్ ఉన్నింది. ఆ టైంలో అయితే మాకు పాసిబుల్ అయింది. టికెట్స్ అయితే ఫైనల్లీ మా చేతికి వచ్చేసాయి. సో టికెట్స్ దొరికిన ఆనందంలో అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాం అనమాట, అలా టికెట్స్ పట్టుకొని. దాని తర్వాత ఇంకా మేమైతే ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళాము, మంచిగా ఫ్రెష్ అయ్యాము. ఇంకా మేమందరం అయితే అలిపిరి స్టెప్స్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్లీ మేమైతే శ్రీవారి మెట్టు చాలా రేర్గా వెళ్తాం. అలా ఎప్పుడు తిరుమలకు వచ్చినా మేమైతే అలిపిరి స్టెప్సే యూస్ చేస్తాం ఎక్కువ. సో ఇంకా ఇక్కడైతే మనకి లోపల చెప్పులు వేసుకొని తిరగడానికి పాసిబుల్ ఉండదు కదా, అందుకైతే మేము బ్యాగ్ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ మా దగ్గర ఉన్న బ్యాగ్స్ ఎవరివి ఖాళీ లేవు. సో అందుకని చిన్న కవర్ అయితే కొన్నాం అనమాట. అక్కడ ఆ కవర్లో వేసేసి అక్కడ ఇచ్చేసాము. ఇంకా ఇది వచ్చేసి మన లగేజ్ కౌంటర్ అనమాట. లగేజ్ ఏంటంటే మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నా లేదా మనం పైకి తిరుమలకి లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నా కూడా అక్కడ మనం లగేజ్ అనేది పైకి పంపించవచ్చు అనమాట. సో దానికి ఏం లేదు, చిన్న ప్రాసెస్ ఉంటుంది. మన మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు చూపిస్తే చాలు, వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని మనకు ఒక టోకెన్ ఇస్తారు. అప్పుడైతే టోకెన్ తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోతుండే. ఇప్పుడు ఏంటంటే ఆ టోకెన్ అనేది మన బ్యాగ్కి టై చేసుకోవాలి. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నట్లయితే ఈ లగేజ్ అంతా కూడా పైకి పంపిస్తుంటారనమాట. వాళ్ళకంటూ కొన్ని వెహికల్స్ ఉంటాయి, అందులో పంపిస్తారు ఈ లగేజ్ అంతా కూడా. సో మేమైతే మా లగేజ్ని అంతా సబ్మిట్ చేసేసాము ఇంకా. సో ఇక అందరికీ తెలిసిందే, మనం అలిపిరి స్టెప్స్ దగ్గర స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ స్టెప్స్ దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తామన్నట్టుగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా అనమాట. నాకున్న కోరికలన్నీ తీర్చు దేవుడా అని చెప్పి. అలా కోరుకున్న ప్రతి కోరిక తీరితే ఎంత బాగుంటుందో కదా. బట్ ట్రస్ట్ మీ, వెంకటేశ్వర స్వామిని నమ్మిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. అసలు అంత అందంగా ఉంటుందన్నమాట వాళ్ళ లైఫ్. సో నేనే కాదు, మా ఫ్యామిలీ అందరూ కూడా మంచిగా నమ్ముతారనమాట వెంకటేశ్వర స్వామిని. అన్నట్టు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామిని నమ్మండి, ఇంకే దేవుళ్ళని నమ్మకండి అని అయితే చెప్పట్లేదు. పర్సనల్లీ నా ఒపీనియన్ మాత్రమే చెప్పాను. యాక్చువల్లీ ఎవరి దేవుళ్ళు వాళ్ళ ఇష్టం, ఎవరి నమ్మకం వాళ్ళ ఇష్టం. నాకైతే వెంకటేశ్వర స్వామి పైన ఆ నమ్మకం ఉంది కాబట్టి నేను అలా చెప్పాను. అంతేకాని నేను ఏ రిలీజన్ని అయితే తప్పు పట్టట్లేదు. సో ఎవరు తప్పుగా తీసుకోకండి. ఓకే ఫైన్. సో ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. ఇక్కడ మనం స్టార్టింగ్లోనే స్టెప్స్ ఎక్కగానే మనకి ఇక్కడ కృష్ణుడి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తే బాగుంటుంది. సో ఇంకా మేమైతే స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. సో ఇక్కడ ఈ గోపురం ఏంటంటే దీన్ని చూడంగానే అందరికి ఒకటే గుర్తొస్తుంది. యాక్చువల్లీ తిరుమలలో 7 కొండలు ఉంటాయి కదా, సో ఇది చూడంగానే ఇది మొదటి కొండ అన్నట్టుగా అన్నమాట. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఇది అయ్యాక మనకి చెకింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ చెక్ చేసి పంపిస్తారు. చెకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మేమైతే ఇక స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ స్టార్టింగే కాబట్టి మంచి హుషారుగా ఉన్నాం అనమాట అందరం. ఆగకుండా జస్ట్ 300 స్టెప్స్ ఎక్కేపాటికి అయిపోయింది ఇక మా పరిస్థితి. ఇక ఇలా ఉందన్నమాట. ఇంకా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటున్నాం అందరూ. ఇక్కడ చూడండి, వీళ్ళెవరో నాకు తెలీదు, బట్ వీళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది. వాళ్ళ కూతురు కర్పూరం పెడుతుంది, వాళ్ళ మమ్మీ క్యాండిల్తో వెలిగిస్తూ వస్తున్నారు. ఓపిక లేదు గాయ్స్. 800 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి, కానీ అప్పుడే అలసిపోయి జ్యూస్ తాగాలని కూర్చున్నాం.
సో ఇంకా మొత్తానికైతే ఇష్టంగా కష్టపడుతూ అలా స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసేసాం. ఇక ప్రజెంట్ గాలిగోపురం దగ్గరకైతే వచ్చాం. ఈ గాలిగోపురాన్ని చూడంగానే అదొక హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఎక్కడం కంప్లీట్ అయ్యి ఉంటాయి. అంటే ముందుకు ఇంకా ఉంటాయి కానీ బట్ కొంచెం వాక్ చేస్తూ కొంచెం స్టెప్స్ ఎక్కడం అనమాట. అది కొంచెం ఈజీగానే అయిపోతుంది. సో ఇంక ఇక్కడైతే ఇలా హోటల్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనం ఏదైనా కావాలంటే తినొచ్చు. బట్ అక్కడ కాస్ట్ మాత్రం చాలా ఘోరంగా చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు అనమాట ఏదైనా కూడా. బట్ ఇంకా మనం ఆకలితో ఉంటాం కాబట్టి తప్పదన్నట్టుగా తినేసాము. ఇంకా ఫుడ్ అంతా తినేసి మేమైతే మా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఈ జర్నీలో మేము ఎక్కువ ఖర్చు పెట్టిందంటే వాటర్ బాటిల్స్కే. మ్యాక్స్ టు మ్యాక్స్ 500-600 అలా ఖర్చు అయిపోయింది ఓన్లీ వాటర్ బాటిల్స్కే. మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు, ఎందుకు మీరున్నది 6 మెంబర్సే కదా, ఒక 3-4 వాటర్ బాటిల్స్ తీసుకొని బయట పట్టుకొని అవే క్యారీ చేసిండొచ్చు కదా అన్నట్టుగా. బట్ బయట ఆ వాటర్ తాగడం వల్ల వాటర్ పడక మళ్ళీ కోల్డ్ అవుతుంది, ఫీవర్ వస్తుంది, ఎందుకు అనవసరంగా ఊరికే హెల్త్ ఖరాబ్ చేసుకోవడం అని మేమైతే వాటర్ బాటిల్సే కొనుక్కున్నాం. పైగా తిరుమల కొండపైన వాటర్ బాటిల్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కడ చూడు ఏ షాప్లో అయినా 50 రూపీస్కి అమ్ముతున్నారు ఒక్కొక్క వాటర్ బాటిల్. బట్ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ స్టెప్స్ ఎక్కుతున్నాం. అయితే ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత నా వల్ల కాలేదు, ఇంకా నాకైతే ఫుల్ లెగ్స్ పెయిన్ వచ్చేసాయి. ఇక నేనైతే పడుకుండిపోయాను అనమాట అలా కాసేపు. సో ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాం స్టెప్స్ ఎక్కడం. దారి మధ్యలో మాకైతే ఇక్కడ ఓలిగలు కనిపించాయి. సో చూడ్డానికి క్యూట్గా ఉన్నాయి కదా అన్నట్టుగా అందరం ట్రై చేసాం టేస్ట్ ఎలా ఉంటుందో అని. అయితే టేస్ట్ విషయానికి వస్తే ఏం పెద్ద బాగాలేవు, అంటే అందులో పూర్ణం కొంచెం తక్కువ వేశారు. సో ఇంకా పోనీలే 10 రూపీసే కదా ఒక్కొక్కటి అన్నట్టుగా మేము అలా తీసేసుకొని తినేసాం అనమాట. తర్వాత పక్కనే చిన్న షాప్ ఉండే, అందులో మేమైతే ఈ చైన్స్ కొనుక్కున్నాము. ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా తిరుమలలో నేను ఒక 5 ఫ్లోర్స్ ఇల్లు కట్టాను అని, అది ఇదే. యాక్చువల్లీ ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా రాళ్ళతో ఇల్లు కడతారు కదా, అది ఎందుకు కడతారంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా మంచి ఇల్లు కట్టుకోవాలన్న కోరిక ఉంటే ఇలా మనస్ఫూర్తిగా మొక్కుకొని రాళ్ళతో అలా ఇల్లు కడితే ఆ కోరిక నెరవేరుతుంది అన్నట్టుగా అందరి నమ్మకం. పైగా ఇలాంటివి నేను బాగా నమ్ముతా, అందుకే 5 ఫ్లోర్స్ ఇల్లు కట్టాను. సో అది ఆశ కాదు అత్యాశ అయ్యిండొచ్చు, బట్ ఫ్యూచర్లో ఏదైనా ఒక మంచి ఇల్లు అలా కట్టుకోవాలన్నది నా కోరిక అనమాట. సో చూద్దాం దేవుడు మన కోరికను ఎన్ని రోజులకు నెరవేరుస్తాడో. సో ఇక్కడైతే నేనేం పెద్ద కష్టపడలేదు, ఆ రాళ్ళన్నీ కూడా పక్కనే దొరికేశాయి. అట్లని వేరే వాళ్ళు కట్టినవి నేనైతే పడేసి అయితే తీసుకోలేదు, నాకు అన్నీ విడివిడిగానే దొరికాయి అక్కడ. సో ఇంక ఇక్కడైతే నేను కౌంట్ చేస్తున్నాను అనమాట ఎన్ని ఫ్లోర్స్ కట్టాను అన్నట్టుగా. ఇక కౌంట్ చేసి నా తమ్ముడికి చెప్పాను, అరే 5 ఫ్లోర్స్ కట్టానురా నేను అని. సో ఇంకైతే మేము వెళ్తుండగా మాకు దారిలో మళ్ళీ యానిమల్ కనిపించింది. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా అది ఉడతలో వేరే బ్రీడ్ అని. సో అది ఎంత క్యూట్గా ఉంది తెలుసా, వేరే అబ్బాయి స్నాక్స్ ఇస్తుంటే మంచిగా తీసుకొని పైకి వెళ్ళి తినేసింది. సో నేను కూడా ఒకసారి దాన్ని టచ్ చేద్దామని ట్రై చేశాను. నాకైతే భయం వేస్తుండే అనమాట దాన్ని టచ్ చేయడానికి, బట్ ధైర్యం చేసి వెళ్ళి చిన్నగా మెల్లగా అలా చేయి పెట్టడానికి వెళ్ళాను లేదా ఇక అదైతే నన్ను చూసి భయపడి పారిపోయింది. ఇక నేను కూడా భయపడ్డా అది అలా చేసేపాటికే. సో ఇంకా నేను దాన్ని అలా టచ్ చేయడానికి వెళ్ళానని చెప్పి దీపు నా తమ్ముడితో చెప్తోంది, దాన్ని టచ్ చేయడానికి వెళ్ళింది కానీ అది అక్కను చూసి పారిపోయింది అన్నట్టుగా నా మీద కామెడీ చేస్తుంది అనమాట నా తమ్ముడి దగ్గర. సో ఇంకా ఫైనల్లీ నేను వెయిట్ చేస్తున్న మోకాళ్ళ పర్వతం అయితే వచ్చేసింది. సో ఇంకా ఇక్కడ నుంచి నేనేం చెప్పను, మీరే చూసేయండి. సో అదన్నమాట మ్యాటరు. నేనైతే మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కేసాను అన్నట్టు నా పక్కన పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు. సో నేను చూసుకోలేదు, ఆయన కూడా చూసుకోలేదు. సో ఇంక ఇద్దరం కాంపిటీషన్ అన్నట్టుగా వచ్చేసి వీడియో తీసిన తర్వాత నాకు తెలిసింది నా తమ్ముడు చెప్తుంటే. సో ఓకే ఫైన్, మీరు మళ్ళీ కమెంట్స్లో నన్ను వేసుకుంటారు అన్నట్టుగా నేను ముందే చెప్పాను అనమాట ఎవరో తెలీదు అని. సో ఇంకా మేమైతే ఇలా ఆంజనేయ స్వామి దగ్గర వరకు వచ్చేసాము. నేనైతే మోకాళ్ళ మీద అన్ని స్టెప్స్ ఎక్కేసాను. మ్యాక్స్ 110, 120 అలా ఏమో ఉన్నాయి మోకాళ్ళ మెట్లు. సో ఇంకా
కష్టంతో ఇష్టంగా ఎక్కేసాను. కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే లగేజ్ తీసుకోవడానికి అయితే వచ్చాము. బట్ లగేజ్ కంటే ముందు బాగా ఆకలేస్తుంది అన్నట్టు మేము వెంగమాంబ దగ్గరికి వెళ్ళాము. అట్లీస్ట్ అక్కడికి వెళ్తే ఫుడ్ పెడతారు కదా అన్నట్టుగా ఇంకా మేమైతే ఫ్రెష్ అవ్వలేదు, డైరెక్ట్ ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు. యాక్చువల్లీ ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా మేము ఫస్ట్ లగేజ్ తీసుకొని అయితే మేము ఫ్రెష్ అయ్యి వెంగమాంబ దగ్గరికి వెళ్తాం. బట్ ఈసారి అయితే డైరెక్ట్ వెళ్ళాము. సో దేవుడే మమ్మల్ని తన కళ్యాణం చూడడానికి రప్పించుకున్నట్టు అనిపించింది. నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను శ్రీవారి కళ్యాణం చూడడం. సో అంత అదృష్టం అయితే మాకు దొరికిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంకా ఫైనల్లీ మేమైతే ఫుడ్ తినేసి మంచిగా అలా బయటికి వెళ్ళి ఇంకా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి. సో ఎలాగో ఫోన్ అలో ఉండదు కాబట్టి నేను అదంతా చూపించలేను. సో ఇంతటితో ఈ తిరుమల వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. సో నా వీడియోస్ ఇంకా ఎవరైనా చూడనట్టయితే వెళ్ళి చూసేయండి గాయస్. బాయ్ బాయ్.